వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హత్రాస్కు వెళ్లారు. తొక్కిసలాట ఘటనలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఇది ప్రమాదమా లేదా కుట్రనా అని నిర్ధారించడానికి సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు. యూపీ సీఎం యోగి తొక్కిసలాట జరిగిన హత్రాస్లోని బోలేబాబు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో నిజానిజాలను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిందని సీఎం స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనపై సంతాపం వ్యక్తం చేయకుండా ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరమని సీఎం అభిప్రాయపడ్డారు. హత్రాస్ దోషులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు యూపీ సీఎం యోగి. కాగా బోలేబాబా తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121 చేరింది. నిన్న 116 మంది మరణించగా చికిత్స పొందుతూ ఈ రోజు మరో 5 ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసిన బోలేబాబా పరారైనట్టు పోలీసులు వెల్లడించారు. బాబాకు సంబంధించిన రామ్ కుటీర్ చారిటబుల్ ట్రస్ట్లో వెతికినా ఆయన కనిపించలేదని తెలిపారు. ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టులో ఫీల్ దాఖలైంది. తొక్కిసలాటకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ గౌరవ్ ద్వివేది కోరారు. తమ విజయాన్ని చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతుందంటూ ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు తమను పెద్ద మనసుతో ఆశీర్వదించారని తెలిపారు. తమపై ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన విష ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య జరుగుతున్న చర్చలు హోరాహోరీగా నడుస్తున్నాయి. ఈ సందర్భంగా రాజ్యసభలో మోదీ మాట్లాడారు. ప్రధాని ప్రసంగానికి ప్రతిపక్ష నేతలు అడుగడుగున ఆటంకం సృష్టించారు. అధికార పార్టీ నేతలపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. తమ విజయాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతుందన్న ప్రధాని దేశ ప్రజలు తమను పెద్ద మనసుతో ఆశీర్వదించారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తనలాంటి సామాన్యులు పార్లమెంట్ వరకు రాగలుగుతున్నారని చెప్పారు మోడీ. రాబోయే 5 ఏళ్లలో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయన్న ఆయన భారత అభివృద్ధి యాత్రలో సరికొత్త పథాలను లెక్కించబోతున్నామని స్పష్టం చేశారు మోడీ. టెక్నాలజీ శతాబ్దిలో మరింత ముందుకు వెళ్తామన్నారు. భారత్ను 3వ ఆర్థిక శక్తిగా నిర్మించబోతున్నామన్నారు ఆయన. మోదీ ప్రసంగిస్తుండగానే విపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. 7 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదన్నారు. రానున్న కాలంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల నుంచి పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తమవుతుందని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల కరెంట్, కాలంతో పని లేకుండా కాళేశ్వరం నీళ్లు వస్తాయన్న భరోసాతో రైతులు ఉండేవారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడంతో మళ్లీ కరెంటు కష్టాలు, కాలిపోయిన మోటార్లు, ఇన్వర్టర్ల కాలం వచ్చిందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిపాలన ముద్దు నిధులలో ఉందని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు ₹1 నిధులు కూడా మంజూరు చేయలేదన్నారు మంత్రి. పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు తమ సొంత డబ్బులతో గత 6 నెలలుగా పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆఫీసర్లు చేతులెత్తేయడంతో కొన్ని గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుద్ధ్యం నిలిచిపోయిందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ కు ఓటు వేసిన పాపాన ఆత్మహత్య శరణ్యం అనే దుస్థితిలో రైతులున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలలో ఉండి సేవ చేస్తే మళ్లీ గెలిచి ఉన్నత పదవులు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. పోలవరంలో విదేశీ నిపుణుల కమిటీ పర్యటన ముగిసింది. పర్యటన చివరి రోజు స్థానిక రైతుల నిపుణుల కమిటీ కలిసి పోలవరం ఆవశ్యకతను వివరించారు. పోలవరం ప్రాజెక్టులో సమస్యలపై అధ్యయనం చేసేందుకు ముందుకు వచ్చిన బృందాన్ని రైతులు అభినందించారు. పోలవరంలో 4 రోజుల పాటు విదేశీ నిపుణుల కమిటీ పర్యటించింది. తొలి రోజు అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, స్పిల్వేలను విదేశీ నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. రెండో రోజు డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించిన నిపుణుల బృందం డయాఫ్రమ్ వాల్ పై అనుమానం వచ్చిన ప్రతి చోట కాంక్రీట్ మట్టి నమూనాలను సేకరించింది. కాంక్రీట్ మట్టి నమూనాలు సేకరించిన నిపుణులు కేంద్ర రాష్ట్ర అధికారులకు నిపుణులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇంజనీరింగ్ పరికరాల ద్వారా డయాఫ్రామ్ వాల్ను లోతుగా చెక్ చేసి వాస్తవ పరిస్థితిపై రిపోర్టు రెడీ చేయనున్నారు. అలాగే కేంద్ర జలవనరుల శాఖ అధికారుల అనుమానాలు, ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు. బంకమట్టిపై ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాల్సి వస్తే పటిష్టంగా ఉంటుందా లేదా అనే విషయంపైన క్లారిటీ ఇచ్చారు నిపుణుల బృందం అధికారులు. ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలకు కూడా ఎటువంటి డోకా ఉండదని తెలిపారు. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టును అధ్యయనం చేసిన బృందంలోని టెక్నికల్ టీం పోలవరంపై పీపీఏకు నివేదిక ఇవ్వబోతుంది.
18వ లోక్సభ తొలి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. జూన్ 24న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంతో ప్రారంభమై జూలై 2న ప్రధాని మోడీ సమాధానంతో ముగిసింది. దీనిపై లోక్సభ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది. 18వ పార్లమెంట్ ఫస్ట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. లోక్సభ తొలి సెషన్లో 103% ఉత్పాదకత సాధించినట్టు ఓం బిర్లా తెలిపారు. మొత్తం 7 రోజుల్లో 34 గంటల పాటు చర్చలు జరిగాయని అన్నారు స్పీకర్. జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగంపై 18 గంటల పాటు చర్చ జరిగిందన్నారు. ఆ సంవాదంలో 60 మంది పాల్గొన్నారని 50 మంది సభ్యులు మాట్లాడారని లోక్సభ స్పీకర్ తెలిపారు. కాగా షెడ్యూల్ ప్రకారం బుధవారం దాకా జరగాల్సి ఉంది. కానీ ఒక రోజు ముందే నిరవధిక వాయిదా వేశారు. తొలి 2 రోజుల్లో పార్లమెంటు ఉభయ సభలకు చెందిన 539 మంది సభ్యులు ప్రమాణం చేశారు. నీట్ పరీక్ష వ్యవహారంలో పార్లమెంట్ దద్దరిల్లిపోయింది. పేపర్ లీకులు, అగ్నిపథ్ పథకం, మణిపూర్ వంటి అంశాలతో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. బీజేపీ మైనారిటీల పట్ల హింస, ద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేస్తున్నాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ నేతలు అసలు హిందువులు కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డు నుంచి తొలగించారు. మంచి ఊపులో ఉన్న స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డ్ టచ్ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా, కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల షేర్లలో భారీ ర్యాలీ కొనసాగుతుంది. ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి స్టాక్ మార్కెట్లు. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మంచి ఊపుతో సెన్సెక్స్ 80,000 పాయింట్లు, నిఫ్టీ 24,260 పాయింట్లను టచ్ చేసింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఓ రికార్డు సృష్టించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా, కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల షేర్లలో భారీ ర్యాలీ కొనసాగుతుంది. ఐటీ, ఆటోమొబైల్, పెట్రోలియం షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డుతో దూసుకెళ్తున్న కొన్ని మిడ్ క్యాప్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవడంతో చిన్న మదుపర్లు డీలా పడ్డారు. ఎన్నికల ఫలితాల తర్వాత తగ్గిన స్టాక్ మార్కెట్ మళ్లీ మోదీ ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ విస్తరణ, పార్లమెంట్ సమావేశాలతో బుల్ రన్ నడుస్తుంది. కూటమి ప్రభుత్వమైనా స్థిరంగా ఉంటుందన్న ఉద్దేశంతో స్టాక్ మార్కెట్ దూకుడుగా ఉంది. ఉదయం 80,000ను టచ్ చేసిన సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల సమయానికి 120 పాయింట్లు తగ్గి 79,882 పాయింట్ల దగ్గర ట్రేడ్ అయింది. అదేవిధంగా నిఫ్టీ కూడా 24,258 దగ్గర ట్రేడ్ అవుతుంది. నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీట్ అంశంపై తమిళ స్టార్ దళపతి విజయ్ తాజాగా స్పందించారు. ప్రజలు నీట్పై విశ్వాసం కోల్పోయారని, ఈ సమస్యకు పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై తమిళ స్టార్ విజయ్ దళపతి స్పందించారు. తమిళనాడులో ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ మాట్లాడుతూ నీట్ పరీక్షపై ప్రజలకు నమ్మకం పోయిందని, దేశానికి నీట్ అవసరం లేదన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో నీట్కి వ్యతిరేకంగా ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు. విద్యను ఉమ్మడి జాబితా నుండి రాష్ట్ర జాబితాలోకి తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో పెద్ద సంఖ్యలో పేద అర్హులైన అట్టడుగున ఉన్న విద్యార్థులు విద్యా వైద్యాన్ని అభ్యసించలేకపోతున్నారన్నారు విజయ్. ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం ప్రత్యేక ఉమ్మడి జాబితాను రూపొందించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల రుణమాఫీకి కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో రుణమాఫీపై కాంగ్రెస్ సీనియర్ నేత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సూచ తప్పకుండా అమలు చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం హైదరాబాద్ గాంధీ భవన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ త్వరలోనే చేస్తామన్నారు. 15 ఆగస్టు లోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలు మంత్రులు చెప్పిన విషయం తెలిసిందే. అదేవిధంగా అనుకున్న సమయం కంటే ముందే 6 గ్యారెంటీలను అమలు చేశామని బట్టి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి 5 ఏళ్లలో కూడా చేయలేదని, అధికారంలో వచ్చి 6 నెలలు కాకముందే రుణమాఫీ ఎప్పుడు చేస్తారని మమ్మల్ని అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. అదేవిధంగా ప్రజలు కట్టిన పన్నులతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కట్టిన ప్రతి పైసా రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడాలని తెలిపారు. ప్రజల అభిప్రాయాలు తీసుకుని రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాల గైడ్లైన్స్ రూపొందిస్తామని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయం ప్రకారమే ఎవరికి పథకాలు ఇవ్వాలి, ప్రభుత్వ ఖజానా దేనికి ఖర్చు పెట్టాలనేది నిర్ణయిస్తామన్నారు బట్టి. అన్ని వర్గాలతో మాట్లాడి వచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తెలిపారు.
మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షితో కలిసి కాంగ్రెస్ పెద్దలతో మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు. మరోపక్క సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశంలో ఎంపీ కేకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కేకే రాజ్యసభ పదవి 2026 ఏప్రిల్ 9 వరకు ఉంది. మార్చి నెలలోనే బీఆర్ఎస్ ను వీడనున్నట్లు కేకే ప్రకటించారు. ఇప్పటికే ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈ నెల 6న హైదరాబాద్లో జరగనుంది. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ప్రజాభవన్లో సీఎంల భేటీ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పరిశీలించారు. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. సమావేశంలో చర్చించాల్సిన అజెండాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఈ నెల 6న జరిగే సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే సీఎం ఆదేశించారు. భద్రాద్రి శ్రీ సీతారాముల 14వ గోటి తలంబ్రాల మహాయజ్ఞంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం భద్రాచలం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణానికి సమర్పించే కోటి గోటి తలంబ్రాలను పండించే పంట కోసం కోరుకొండ నుంచి వరి విత్తనాలను తీసుకువచ్చి ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. అనంతరం ఈ విత్తనాలను తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో పండించి పండిన వరి ధాన్యాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లోని మహిళా భక్తులకు పంపిణీ చేస్తుంటారు. మహిళలు శ్రీరామనవమి స్మరణలతో కోటి గోటి తలంబ్రాలను తయారు చేసి భద్రాచలంలోని సీతారాముల కళ్యాణానికి సమర్పిస్తున్నారు. R&B సెక్షన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలో ఉద్యోగుల పనితీరును తెలుసుకునేందుకు తనిఖీని చేపట్టారు. మంత్రి అక్కడ పరిస్థితిని చూసి నిర్ఘాంతపోయారు. R&B విభాగంలో ఆకస్మికంగా తనిఖీ చేయగా ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడంతో షాక్ తిన్నారు కోమటిరెడ్డి. సమయం దాటినా చాలా మంది ఉద్యోగులు కార్యాలయానికి రాకపోవడంతో మంత్రి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఉద్యోగులు ఉదయం 10 గంటలకు కార్యాలయానికి రిపోర్ట్ చేయాల్సి ఉండగా 11 గంటలైన ఆఫీస్కు రాకపోవడంతో మంత్రి కోమటిరెడ్డి ఉద్యోగుల మీద ఫైర్ అయ్యాడు. అసిస్టెంట్ అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు కూడా ఆఫీసులకు ఆలస్యంగా రావడంపై ప్రశ్నించారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలని వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే కొనసాగితే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ మరోసారి కోర్టు పొడిగించింది. ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ ట్రయల్ కోర్టు పొడిగించింది. జూలై 25 వరకు కవిత మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత, మనీష్ సిసోడియాలను కోర్టు ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణను కోర్టు జూలై 25కు వాయిదా వేసింది. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్ప అంటూ ఎక్స్ వేదికగా హరీష్ రావు ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజాపాలనంటే ఇదేనాటు మండిపడ్డారు. అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధికి నిరసన తెలిపే హక్కు లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల నోరు మూయించాలనే కుట్రతో అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమ ఆకాంక్ష నెరవేరడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో తుళ్లూరుకు చెందిన సుమారు 300 మంది రైతులు, మహిళలు మొక్కులు చెల్లించుకునేందుకు తిరుపతికి బయలుదేరారు. తుళ్లూరు శివాలయం, అయ్యప్ప ఆలయంలో రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. రాజధాని వేగంగా అభివృద్ధి చెందేలా తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని రైతులు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో వనరులున్నా గత 10 ఏళ్లుగా పర్యాటక అభివృద్ధి కుంటుపడిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రాచీన కట్టడాలను, ఆలయాలను అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పర్యాటక శాఖ నుంచి వచ్చే ఆదాయం పెంచే విధంగా ఈ శాఖను రూపకల్పన చేశామన్నారు. పర్యాటకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి. 1 కోటి జనాభా ఉన్నటువంటి చాలా చిన్న చిన్న కంట్రీస్ కూడా ఎన్నో గోల్డ్ మెడల్ సాధిస్తా ఉన్నాయి. టూరిజానికి సంబంధించి కూడా రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎన్నో వనరులు ఉన్నాయి. మన దేశంలో 140 కోట్ల ఉన్న జనాభాలో ఒక 20% 30% ప్రజల్ని ఈ టూరిజం వైపు మళ్లిస్తే కూడా దేశ రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ఈ అన్ని వర్గాలకు అన్ని రకాల వసతులు, హంగులు కల్పించే పద్ధతిలో మేము ఆ దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం నుంచి 6 మాసాలు దాటింది. వార్ ఫూటింగ్ లో నిర్ణయాలు తీసుకుని అవన్నీ కూడా వాటిని పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తాం.
మహారాష్ట్రలో జీకా వైరస్ కలకలం సృష్టిస్తుంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 8 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర వైద్య రోగ శాఖ సూచనలు జారీ చేసింది. గర్భిణీలకు జీకా వైరస్ పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖలను ఆదేశించింది. గర్భిణులు పాజిటివ్గా తేలిన వారిని నిత్యం పర్యవేక్షించాలని పేర్కొంది. పిండాల పెరుగుదలను పర్యవేక్షిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది. నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థలు, ఆసుపత్రి ప్రాంతాల్లో దోమలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. జీకా వైరస్పై అపోహలు, భయాందోళనను పోగొట్టేందుకు సోషల్ మీడియా సహా ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా వైరస్పై అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలను కోరింది. ఏవైనా కేసును గుర్తిస్తే వెంటనే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్ నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్స్ డిసీజెస్ కంట్రోల్కి నివేదించాలని రాష్ట్రాలకు సూచించింది. సామాజిక మాధ్యమం ట్విట్టర్కు పోటీగా ఎదిగిన దేశీయ సోషల్ మీడియా యాప్ కూ మూతపడింది. ఈ మేరకు కూ యాప్ను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు అప్రమేయ రాధాకృష్ణ, మాయాంక్ బీదావత్కర్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. యాప్ను కొనసాగించేందుకు పలు మీడియా సంస్థలతో చర్చించినట్లు తెలిపారు. అవి సఫలం కాకపోవడంతో కఠిన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2019లో రాధాకృష్ణ సీఈఓగా కూ యాప్ను ప్రారంభించారు. రైతు ఉద్యమ సమయంలో ట్విట్టర్తో కేంద్రానికి ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రులే ఆత్మనిర్భర్ యాప్గా దీన్ని ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో కూ యాప్ బాగా ప్రాచుర్యంలోకి రావడంతో దాని వినియోగదారుల సంఖ్య అమాంతం పెరిగింది. అనంతరం సంస్థను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరింది. దీంతో యాప్ను నిలిపివేస్తున్నట్లు సహా వ్యవస్థాపకులు తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి సీఎం చంద్రబాబు అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల సాధికారతను కృషి చేస్తున్నారన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల సామఖ్య రజతోత్సవ మహాసభలో కలెక్టర్ రంజిత్ బాష్తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నట్లు చరిత తెలిపారు. దూరదృష్టి కలిగిన మహానేత చంద్రబాబు వల్లే డ్వాక్రా మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని ఓర్వకల్లు మండల సమైక్య గౌరవ సలహాదారు విజయభారతి వెల్లడించారు. మీరు ఒక సంస్థను ఏర్పాటు చేసేసారు, ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ మీ అంతకు మీరు ఓన్గా స్కూల్ కట్టుకోవడం, మీ పిల్లల్ని ఇక్కడ మీరు చదివించుకోవడం, అక్కడ నుంచి వాళ్ళని ఉద్యోగులుగా ఇతరత్ర వాళ్ళందరినీ కూడా వాళ్ళు మీకందరికీ మళ్ళీ ఇక్కడ సొసైటీకి ఉపయోగపడేట్టుగా చేసుకోవడం. దిస్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఎవరినైనా ఓరవకల్లో ఉన్నటువంటి ఈ పొదుపు సంఘం ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. విజయభారతి గారు చెప్తున్నారు, మేడం చెప్పింది ఏంటంటే మేము గవర్నమెంట్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి మేము ఎప్పుడు ఎటువంటి హెల్ప్స్ కానీ తీసుకోలేదు, మా అంటే మేము ఓన్ గా డెవలప్ అయ్యాం. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎంటైర్ దిస్ సక్సెస్. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల సృష్టికర్త. చిన్న పిల్లలకి, స్కూల్కి పోయే పిల్లలకి తాయిలాలు ఎట్లా ఇస్తారో మీ సంఘాలను అట్లా చిన్న చిన్నగా ఒక్కొక్క అడుగు చేయి పట్టుకొని నడిపించి ఇప్పుడు 10 లక్షల వరకు 15 లక్షల వరకు అప్పు తీసుకునే విధంగా మీ కాళ్ళ మీద మీకు దర్జాగా కూర్చుని, ఒకప్పుడు రూపాయి ఇవ్వాలన్నా, మూల పువ్వులు కావాలన్నా, జాకెట్ ముక్క కావాలన్నా వాళ్ళ ముందు వీళ్ళ ముందు చేజాచే మీరు ఈరోజు మీ ఆయన దిగులుగా ఉంటే ఏందయ్యా దిగులు పడుతున్నావు, పొలానికి 10,000 కావాలంతేగా, నేను పోయి మా గ్రూపులో తెస్తాలే రా పువ్వుదినం అనే స్థాయికి మీరు ఎదగడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, దూరదృష్టి గల వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ పొదుపు ఉద్యమం స్టార్ట్ చేసిందే డ్వాక్రా సంఘాలను 1995వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఓర్వకల్లు మండలాన్ని తీసుకొని ఇంతకి ఇంత పెరిగి ఈ రోజు ఈ స్టేజ్ లో మీరు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం అంటే ఓరకల్లు మండలం చాలా గర్వించదగ్గ విషయం. దీని వెనక విజయభారతి అమ్మగారి కృషి ఎంతో ఉంది. ఆ రోజు ఎవ్వరూ ముందుకు రాని టైంలో మిమ్మల్ని అందరినీ చైతన్యం పరిచి మీరు పొదుపులో చేరండి, మీ జీవితాలు బాగుపడతాయి, దీనికి మీకు అండగా ఉంటామని చెప్పేసి ఆ రోజు మిమ్మల్ని అందరికీ ముందుకు తీసుకురావడం చాలా సంతోషించదగ్గ విషయం. ముందు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏమున్నా కానీ మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమే ఎన్నో పథకాలు తీసుకొని వస్తా ఉన్నారు. ఇప్పుడు మీకు తొందరలోనే మీకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వబోతా ఉన్నారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో వన మహోత్సవం కార్యక్రమాన్ని మంత్రులు కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమై ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రులు మొక్కలు నాటే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన అడవిలో నాటే మొక్కల విత్తనాల స్టాల్స్ను, చిత్రపటాలతో చేసిన ఎగ్జిబిషన్ను మంత్రులు తిలకించారు. అటవీ సిబ్బంది నాటిన మొక్కలను పరిశీలించిన మంత్రులు వారిని అభినందించారు. మొక్కలు నాటడం ముఖ్యం కాదని వాటిని సంరక్షించడమే ధ్యేయంగా సిబ్బంది పనిచేయాలని మంత్రులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితం కోసం పాటు పాడాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని మహాగం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రి వేళలో అంగన్వాడీ ఆవరణలో కొందరు మందుబాబులు అక్కడ మద్యం సేవిస్తూ అక్కడే బీర్ బాటిల్ను వదిలి వెళ్తున్నారు. ఉదయం ఆయమ్మ వచ్చి చూసేసరికి అక్కడ బీర్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ కాంపౌండ్ వాల్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా వావిలాల గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని గ్రామ నాయకులు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా మహిళలు, గ్రామస్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించి పూజలు చేశారు. అంతకుముందు మహిళలు బోనాలు సమర్పించారు. అనంతరం పోతరాజులు విన్యాసాలు చేస్తూ గావు పట్టారు. కార్యక్రమంలో విగ్రహదాత నూకల రాజేశం, పుల్లూరి స్వప్న, సదానందం, బొమ్మకంటి మహేంద్రచారి, పున్నమి తిరుపతి గౌడ్, మట్టి సదానందం, తెల్లపురం రవి, కులపెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి నచికేత విద్యాలయ విద్యార్థులు గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు వివరించారు. సీజనల్ వ్యాధులు, అంటు రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు. T20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లు కప్పుతో రేపు ఉదయం స్వదేశంలో అడుగు పెట్టనున్నారు. బెరిల్ తుఫాను ప్రభావంతో ఇండియా క్రికెటర్లు బార్బడోస్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వీరిని ఇండియాకు తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వీరి కోసం స్పెషల్ ఫ్లైట్ను బార్బడోస్ విమానాశ్రయానికి పంపింది. బార్బడోస్ నుంచి బయలుదేరిన ఈ స్పెషల్ ఫ్లైట్ టీమిండియా ఆటగాళ్లతో పాటు అక్కడే చిక్కుకున్న భారతీయ మీడియా సభ్యులను కూడా తీసుకుని వస్తుంది. ఈ బృందం నేడు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోనుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇండియాలో అడుగుపెట్టిన అనంతరం క్రికెటర్ల బృందం ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉంది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.